నమస్కారం, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా దాదాపుగా 20 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తున్నారు. ఇదే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పు తీసుకురావాలని, కొత్త కోర్సులపై అధ్యయనం చేయాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అందించాలని కోరుకుంటున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయబోతున్నారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నైపుణ్య అభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ అంటే ఏఐ ఉపయోగించి రాష్ట్రం, దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని నైపుణ్యం పోర్టులలో పొందుపరచాలి. యువతకు ఈ సమాచారం అందేలా చేయాలి. యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్ గా రెజ్యూమే వచ్చేలా పోర్టులన్నీ డిజైన్ చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను సైతం అంచనా వేయాలని సూచించారు. ఏపీ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాలు లభించే లక్ష్యంతో పనిచేయాలి. జర్మనీ, ఇటలీ, సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం, నిర్మాణం, పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్, ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాష నైపుణ్యాలను పెంచాలి. ఆయా భాషలు శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఆంగ్లంతో పాటు విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి మంత్రి నారా లోకేష్ వివరించారు. రాష్ట్రంలో 5 క్లస్టర్లలో నైపుణ్యాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనలో టోనీ బ్లేయర్ ఫౌండేషన్ లో కలిసి ఏపీ పనిచేస్తుందని, ఐటీఐ, పాలిటెక్నికల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1164 ఉద్యోగ మేళాలు నిర్వహించగా ఇప్పటి వరకు 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్లు లోకేష్ వివరించారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారిలో 74,834 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. నైపుణ్య పోర్టుల్లో రిజిస్ట్రేషన్లు, శిక్షణ సర్టిఫికేషన్, ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ భాషలో శిక్షణ వరకు వివరాలు పొందుపరుస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికలను అనుగుణంగా రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలు కల్పించాలి. 6వ తరగతి నుంచి పీజీ వరకు నైపుణ్య అభివృద్ధి అందించే అంశాలపై దృష్టి పెట్టాలి. వచ్చే 10 ఏళ్లలో దృష్టిలో ఉంచుకొని యువతకు నైపుణ్యాన్ని పెంచాలి. విద్యా సంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణపై కార్యాచరణ చేపట్టాలి. నేషనల్ స్కిల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ప్రణాళికలను, ప్రమాణాలను నిర్ధారించాలి. ఆధార్, అపార్ ఐడీలతో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ను అనుసంధానం చేయాలి. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1500 ఉద్యోగాలు కల్పించేలా ఉద్యోగ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.